చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ అధ్యాయాన్ని చదవడం మనకు తెలిసిన అధ్యాయమే. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫిలిష్తీయులతో అన్యులతో యుద్ధం చేయడం అనేది మనం జరుగుతున్నాం. అయితే మరి ఈ అధ్యాయం చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మిగిలిన 11 గోత్రాలు ఒక గోత్రంతో యుద్ధం చేయడం అనేది మనకు వాళ్ళు యుద్ధానికి దిగారు ఎందుకు అనేది అనుకోయిన కొంత అధ్యాయంలో మన శుక్రవారం రోజులు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక లేవీయుడు చేసిన పనికి మరి గోత్రాలు కూడా మరి యుద్ధానికి దిగడం అనేది మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి ద్వారా ఒక అమ్మాయి ద్వారా మరి యొక్క జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ మనం చూసుకున్నప్పుడు మరి ఈ 12 గోత్రాలకు కూడా ఆమెను ముక్కలుగా చేసి పంపించాడు. ఒక్కొక్క గోత్రానికి పంపించిన వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు వచ్చి ప్రభు సన్నిధిలో ఇప్పుడు ఎలా వచ్చారు అనేది చూస్తే వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడా వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి కూడా అంటే బెన్యామీలు చేసిన ఈ పాపం ఏంటి, ఇదేంటి, దరిద్రమైన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఇది తప్పు అని చెప్పడానికి ఏక మనసుతో వారు రావడం, ఇక్కడ ఏం జరిగింది అనేది మరి వాళ్ళు అడగటం, తర్వాత మరి ఆ యొక్క లేవీయుడు జరిగిన దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇలా జరిగింది కాబట్టి మీరు ఏం చెప్తారో చేయండి అని లేవీయుడు అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఏమన్నారంటే ఆ 12వ వచనంలో ఇశ్రాయేలీయులు బెన్యామీలందరి యొద్దకు మనుషులను పంపి వీరిలో జరిగిన ఈ ఫలితాన్ని మేము గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇజ్రాయేల్లో నుండి దోషమును పరిహరింప చేయడమని పలుకగా బెన్యామీయులు తమ సహోదరులైన ఇజ్రాయేల్ మాట వినగా. కాబట్టి ఇక్కడ వచ్చే సంగతి ఏంటి అని మనం చూస్తే మరి ఆ దుష్టులు ఎవరైతే ఆ స్త్రీని చెరిపారో మరి ఆ స్త్రీని జరిపిన దుష్టులను మాకు అప్పగిస్తే మేము నా యొక్క దోషం నుంచి వాళ్ళు రక్షించబడతాం. కాబట్టి వాళ్ళు మాకు అప్పగించమన్నప్పుడు మరి బెన్యామీలు వాళ్ళని అప్పగించగా, ఎందుకంటే వాళ్ళందరూ బెన్యామీలు కాబట్టి వాళ్ళ గోత్రం వాళ్ళు ఏకమై వీళ్ళందరూ కూడా ఏకమయ్యారు కాబట్టి మేము కూడా ఏకమవుతాం అనుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏకమై మరి దుష్టుల్ని అప్పగించకుండా వారి చెడుతనాన్ని వీళ్ళు కూడా మరి అంటే వాళ్ళని అప్పగించకపోవడం అనేది ఏంటంటే వాళ్ళు తప్పు చేయలేదని అనుకున్నారు, లేకపోతే ఎందుకు అప్పగించాలనుకుంటే తెలియదు. కానీ ఆ తప్పుని మరి ఇది బెన్యామీలందరి మీద కూడా వచ్చింది. ఎందుకంటే ఒక తప్పుని ఏకీభవించినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తుంది కాబట్టి ఈ తప్పంతా కూడా మరి బెన్యామీల మీదకి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూసిన వీళ్ళందరూ కూడా మరి సహోదరులు కాబట్టి మనందరూ కూడా వాళ్ళతో యుద్ధం చేద్దామనుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. మరి యుద్ధానికి మరి సిద్ధపడినప్పుడు మరి బెన్యామీలు ఇజ్రాయెల్కి యుద్ధం చేసినప్పుడు బెన్యామీలే మరి ఇజ్రాయెల్ ప్రజలను చంపడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీళ్ళు అడుగుతారు, ప్రభా మేము ఎవరు యుద్ధానికి వెళ్ళాలన్నారు కానీ ప్రభా మేము యుద్ధానికి వెళ్ళాలా ఏంటి అనేది అక్కడ అడగలేదు. ఎందుకంటే అక్కడ లేవీయులు ఉన్నారు కానీ ప్రభువు దగ్గర విచారణ చేయడం అనేది ఇక్కడ మరి ఇజ్రాయెల్ ప్రజలు చేయకుండా, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని చంపేయటమే. ప్రభు కూడా మా పక్షాన ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలే కాబట్టి దేవుని బిడ్డలే కాబట్టి వీళ్ళు కూడా ఏమన్నారంటే దేవుడు మా పక్షాన ఉన్నారని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఎవరు కూడా అక్కడ తగ్గలేదండి. ప్రతి ఒక్కరికి దేవుడు తెలుసు, ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే కాబట్టి బెన్యామీలు అలాగనుకున్నారు, వీళ్ళు అలాగనుకున్నారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దేవుడు మనం గర్వ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎవరిని పంపిస్తారు ప్రభావ ముందని అడిగారు. కానీ ప్రభావ యుద్ధానికి వెళ్ళాలా లేదా అసలు ఏంటి అనేది మరి అక్కడ ఎక్కడ కూడా విచారణ చేసినట్టుగా మనం చూడలేదు. ఈ విధంగా అయినప్పుడు దేవుడు యోధవారిని వెళ్ళమని చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే యుద్ధంలో మరి వాళ్ళందరూ కూడా హతం చేయడం, మళ్ళీ మరి దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా వెళ్తాను ప్రభావ వెళ్ళాలా వద్దంటే మళ్ళీ వెళ్ళనని చెప్తున్నారు. తర్వాత మూడోసారి వచ్చినప్పుడు వాళ్ళప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి మరి అప్పుడు యెహోవా సన్నిధిని వాళ్ళు సమాధాన బలు ఉపవాసం ఉండి దహన బలు సమాధానాలు అర్పించి అప్పుడు దేవుని నిబంధన వెళ్ళినప్పుడు అప్పుడు నేను నీకు చేతికి అప్పగిస్తానని చెప్పి ప్రభు అప్పుడు చెప్పాడు. అప్పటి వరకు కూడా మళ్ళీ ప్రభు ఇజ్రాయెల్ ప్రజల్ని బెన్యామీలకు అప్పగించడం చూసాం. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ మాట ఎప్పుడైతే దేవుడు వీళ్ళు ఉపవాసం ఉండి మళ్ళా సమాధాన బలు దహన బలు అర్పించినప్పుడు కానీ దేవుడు మళ్ళా వీళ్ళకి ఒక జవాబు అనేది ఇవ్వలేదండి. అంటే మేము దేవుని బిడ్డలమే కదా, మేము ఏం చేసినా పర్లేదు అని మరి ఎవరికాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ మరి అక్కడ చెడుకి మరి
చెడుగా మరి అక్కడ మొగ్గు చూపడం అనేది చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుగా కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు తెలుసు కదా, మాకు అయిపోతుందే అని మనం అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర మనం కనుక మరి విచారణ చేయకుండా వెళితే ఎలా అవుతుందంటే, మనకు దేవుడు తెలిసిందే నా ప్రార్థన ఆలకిస్తాడులే అంటే వీళ్ళు అడిగారు, ఎవరు వెళ్ళాలని అడిగారు కానీ ప్రభు అసలు ఈ పరిస్థితి ఏంటనేది విచారణ చేయలేదు. కాబట్టి మరి అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏ పనికి వెళ్ళినా కానీ ముందుగా దేవుడి దగ్గర మరి గోజాడి వెళితే, ఎందుకంటే ఇజ్రాయెల్ పల్లి దేవునికి వెళితే అయినా కానీ ఎంతమంది చనిపోయారంటే చూస్తే కొంతమంది వేల మంది చనిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం ఇజ్రాయెల్ పల్లి. కాబట్టి ఈ విధంగా మరి వీళ్ళు చేశారు. కాబట్టి ముందుగా అసలు బెన్యామీలు ఎందుకు 11 గోత్రాలు వాళ్ళు కూడా అన్నదమ్ములే, వాళ్ళ గురించి వీళ్ళకి తెలుసు, వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. కానీ అయినా సరే ఈ 11 గోత్రాల విషయంలో కూడా వీళ్ళు ఎందుకు యుద్ధానికి సిద్ధపడ్డారు అని చూస్తే, ముందుగా ఆదికాండం 49వ అధ్యాయంలో వాళ్ళ స్వభావం అంటే దేవుడు యాకోబు వాళ్ళని ఆశీర్వదించిన విధానం చూస్తే 49వ అధ్యాయం ఆదికాండం 49వ అధ్యాయం 27వ వచనం చూస్తే, బెన్యామీను చీల్చినట్టు తోడేలు అని ఇక్కడ రాస్తున్నారు. అంటే వీళ్ళు ఎలాంటి స్వభావం కలవాలంటే తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు. తోడేలు స్వభావం ఎలాంటిది అంటే తోడేలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, అది కాకుండా తోడేలు అవి ఎప్పుడు కూడా గుంపుగానే ఉంటాయి అంట. అవి ఎప్పుడు గుంపుగానే ఉంటాయి. ఎవరికి ఆ గుంపులో ఏ తోడేలు కన్నా దెబ్బ తగిలినా వాటిని కాపాడుకుంటాయి అంట. వాటి స్వభావం ఎప్పుడు కూడా వాటి చెదిరిపోవంట. అది ఆహారం తీసినా కానీ ఒక పద్ధతి ప్రకారం అన్నీ కలిసే మరి ఒక ఆహారం సంపాదించుకుంటే కూడా కరెక్ట్ చదివాను. కాబట్టి బెన్యామీలు ఎలాంటి వాళ్ళు అంటే తోడేలు వంటి అంటే వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు దేనికైనా సమర్థులు అనేది మనం చూస్తాం. అంటే కాబట్టి ఈ విధంగా మరి ఈ స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు ఆ బెన్యామీలు కొంతమంది పోతులి వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళని కాపాడడానికి చూశారు, కానీ వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎందుకంటే తోడేలు స్వభావం అలాంటిది, వాళ్ళు కాపాడుకోవడానికి ఇష్టపడతారు. నిజంగా మనం కూడా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి ముందుగా మనం తెలిసిన వాళ్ళు ఏమైనా కనబడితే అదొక ఆనందం. వాళ్ళు ఏంటి ఎవరు అనేది చూడడం, కానీ ముందుగా వేరే ప్లేస్లో మనకి కొద్దిగా పరిచయస్తులు కనపడితే అదొక ఆనందం. తర్వాత వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు కనపడితే ఆనందం. అదే వేరే దేశం వెళ్ళినప్పుడు ఇండియా వాళ్ళు కనపడితేనే ఆనందం. అంటే ఒక ప్రాంతీయ స్వభావం అనేది అందరిలో మనలో కూడా ఉండదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏంటంటే చూడంగానే తెలుగు మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఎవరు ఉన్నాళ్ళే అంటే ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తెలుగు ఏమవుతాడు, తర్వాత రాష్ట్రం ఏమవుతాడు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే బెన్యామీల విషయంలో వాళ్ళ ప్రాంతీయ పరిస్థితిని వాళ్ళు చాలా జాగ్రత్తగా మరి కాపాడుకోవడానికే ఉన్నారు. కానీ వీళ్ళు మన అన్నదమ్ములే అని అనుకోలేదు. కానీ వాళ్ళ సహోదరులను వాళ్ళు కాపాడుకుంటే ఇష్టపడి మరి యుద్ధానికి దిగడం అనేది మనం చూస్తాం. ఈ యొక్క బెన్యామీలు చూస్తే న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో కూడా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయంలో 14వ వచనంలో చూసానండి. 13వ వచనం, అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణంను స్వాధీనపరుచుకొనండి. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైన ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడకు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించాడు. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు 3 పొడవు గల 2 అంచులు కత్తిని చేయించుకొని తన వస్త్రంలో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చాను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలననగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకోమని చెప్పాను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రోగు కత్తి పైన కప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను.
అది వెనక నుండి బయటికి వచ్చి ఉండేది. చాలా ఇక్కడ కూడా చూస్తే మరి ఈ యొక్క ఎలా వెళ్ళాడు అంటే రాజు దగ్గరికి మరి ఒంటరిగా వెళ్ళి ఎలా చంపాడు అంటే ఎంత తెలివిగా వెళ్ళి అలా ఏ పోతు ఏ విధంగా రాజును చంపడం అనేది మనం చూస్తున్నాం. ఒక్కడే వెళ్ళి జాగ్రత్తగా మరి ఆ కత్తిని దాచి వెళ్ళి చంపడం అనేది మరి ఇక్కడ చాలా విషయం. కాబట్టి ఎలా ఉన్నాడంటే ఎంత ధైర్యంగా ఉన్నాడు అనేది మనం చూస్తే ఈ యొక్క బెన్యామీనైనా మరి వేర కుమారుడు మరి ఏ రోజు మరి రక్షణ పెట్టినప్పుడు వెళ్ళి ఆ రాజుని చంపడం మరి ఒక్కడే అందరినీ పంపించేసి ఒక్కడే వెళ్ళి ఆ రాజుని మరి గద్దతో పెడితే అనుకొచ్చేసి మరి గద్ది అంత క్రూరంగా మరి చంపాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా క్రూరమైన వాళ్ళంట, వీళ్ళు చాలా ఆలోచన గల వాళ్ళంట, చాలా ధైర్యవంతులు అంట అని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మనందరికీ మరి తెలిసిన మన టైం ఉన్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిత్యుడనై ఉండేది. కానీ ఇక్కడ మనం చూసిన మరి ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేసరికి మనం పౌలు గారిని కూడా చూస్తున్నాం. వీరు కూడా అన్నాడు 8వ సున్నతి పొంది ఇశ్రాయేలీయుల వంశస్థుడై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రోయుల సంతానాన్ని హెబ్రోయుడనే ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనే ఆసక్తి విషయంలో సంఘంని హింసించిన వాడిని. కాబట్టి ఈయన కూడా ఎలా ఉన్నాడు అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన పెరిగాడంటే ధర్మశాస్త్రాన్ని బట్టి మరి ఈయన హెబ్రీయుడు కాబట్టి హెబ్రీ భాష నేర్చుకున్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని అవకాశం పట్టుకున్నాడు. మరి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మరి ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరి మీద కత్తి తీయడానికి అంటే యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళందరి మీద అంటే ఆయన బోధనలు విన్న వాళ్ళందరి మీద కూడా మరి కత్తి తీయడానికి ఈయన మరి ఏర్పరచబడిన వాళ్ళ ఉన్నాడు. ఈయన ఎంతగా అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు హింసిస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని ఆయనకు తెలుసు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరిస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అనేది మరి ఆయనలో ఉన్న మరి ఆయనకి అది ధర్మశాస్త్రం ఆయనలో పాతికిపోయింది కాబట్టి దాన్ని బట్టి మరి ఆయన మనుషుల్ని హింసించడం చంపడం అనేది మనం చూస్తున్నాం. అదే అపోస్తుల కార్యాలు 8:3 కూడా మనం చూస్తే సౌలు ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను నిలుచుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించున్నాను. సంఘాలను ఎందుకు పాడు చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి. ఎందుకంటే వరుసల్లో సర్దికేయుల నీతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి మరి వాళ్ళు దేవుని అంగీకరించలేదు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని అంగీకరించారు కాబట్టి ఈయన కూడా ఆ ధర్మశాస్త్రంలోనే వరుసలు సర్దికేయుల నీతిలో ఉన్నాడు కాబట్టి మరి సంఘాన్ని వెళ్ళి సంఘాల్లో మరి మనుషులను చంపడం అనేది మరి ఈయన ఎంచుకున్న మార్గం అనేది మనం చూస్తున్నాం. అలాగే 9:1-2 కూడా చూస్తే సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను ఎదుర్చుటకు హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గము ఉంటున్న పుత్రులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలోనికి పత్రికలు ఇమ్మని అడిగారు. కాబట్టి ఎలా అంటే ఎవరైతే ఉన్నారో ఈ పత్రికలు ఇస్తే నేను వెళ్ళి వాళ్ళని ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. అంటే ఎంత క్రూరంగా మరి ప్రవర్తించాడు అనేది మనం చూస్తే అంటే పౌలుగా మారకముందు ఈయన జీవితం ఎలా ఉందంటే చాలా క్రూరంగా ఉందండి. మనుషుల్ని చంపేయడం, ఎవరైతే ధర్మశాస్త్రానికి లోపడలేదో వాళ్ళందరూ కూడా చంపేయడానికి ఇష్టపడ్డాడు. కానీ మరి ఆయన ఎక్కడ స్త్రీలనే పుట్టిన అందరినీ కూడా మరి కనుగొని వారిని బంధించేస్తానని చెప్పారు. అంటే ఎంత లోకంగా ఎంత క్రూరంగా మరి సౌలు కూడా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఈయన కూడా ఏంటంటే బెన్యామీను గోత్రం వాడే. ఎందుకంటే ఈ బెన్యామీను అనేది ఆఖరి వాడు, బాగా మరి ఇంట్లో చాలా ముద్దుగా పెరిగిన వాడు. మరి యేసు చనిపోయాడు అనుకున్నాడు కాబట్టి బెన్యామీను చాలా ముద్దుగా తండ్రి పెంచాడు. చాలా ఎందుకంటే మరి ఆ యొక్క స్వభావము అంటే బెన్యామీను యొక్క స్వభావము మరి ఇప్పటికి కూడా అంటే ఇక్కడ సౌలు వరకు కూడా ఆ యొక్క స్వభావము ఎలా వచ్చిందనేది మనం ఆలోచించుకోవచ్చు. అంటే అంతగా వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు, ఎలాగా మరి ఏ విధంగా వాళ్ళు చేశారనేది చూస్తే మరి సౌలు కూడా మరి దేవునితో ఎదుగుతుందో మరి ఆ విధంగానే ఉన్నాడు అనేది మనకు అంటే ఆ యొక్క స్వభావం అంటే మనుషుల స్వభావము మరి ఆ గోత్రాలను బట్టి మరి వాళ్ళ తల్లిదండ్రుల పితరులను బట్టి ఆ స్వభావం ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత మరి దేవుడు ఈయన పట్టుకుంటాం, తర్వాత ఈయన మార్గం అనేది మనం చూస్తాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలన కానీ పాపం ఏంటిదో నాకు తెలియకపోవడం. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన దురాశ
జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోయాను. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడింది. కాబట్టి ఎలా వచ్చింది అనేది చూస్తే, కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన ఏమనుకుంటున్నాడు అనేది మనకు వచ్చింది. కాబట్టి ఏమందు ధర్మశాస్త్రం పాపమాయన అట్లా అన్నారు. ధర్మశాస్త్రం వల్ల కానీ పాపం వీటిలో నాకు తెలియదు, కానీ ధర్మశాస్త్రం వల్ల నాకు పాపం అనేది తెలిసింది. కాబట్టి ఈయనలో ఉన్న దురాశ, అంటే ఈయనలో ఒక తప్పు ఉందని ఆయన గ్రహించాడు. అదేంటే దురాశ నాలో ఉంది కాబట్టి ఆ దురాశను బట్టి ఏంటంటే మనుషులు చంపేయడం అనేది ఒక ఆశ. ఎందుకంటే ఎవరైతే దేవుని అంగీకరించారో వాళ్ళందరూ చంపేస్తున్నాడు. ఈ దురాశ అనేది నాలో ఉంది, ఒక ఆజ్ఞ తప్పిపోతున్నాడు. కాబట్టి ఆజ్ఞను బట్టి ఈయన దేవుడు పట్టుకున్నాడు. ఆ దురాశ నాలోకి తీసేసి ఇది, ఎందుకంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతమే. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతున్నాను. ఇప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణమైనట్టుగా కనపడింది. వేరైనగా పాపము ఆజ్ఞ హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చిన దాన్ని చేత నన్ను చంపాను. కాబట్టి ఈ విధంగా మరి పౌలు తన మనసును మార్చుకున్నాడు. ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో తన మనసును మార్చుకున్నాడు. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఆజ్ఞలను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, ప్రభు మాటలు ఎప్పుడైతే మనం స్వీకరించగలుగుతామో, అంటే ఎలాంటి స్వభావం ఉన్నా కానీ దేవుని స్వభావంలో మాట్లాడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంటే బెన్యామీనుల స్వభావాన్ని మనం ఎప్పుడు చూసాం, వాళ్ళ తొడలి స్వభావం లాంటిది. మరి వాళ్ళందరూ కూడా మూర్ఖంగా క్రూరంగా ఉన్నారు. వాళ్ళ యొక్క సొంత అన్నదమ్ములు, మరి మిగిలిన 11 గోత్రాలు కూడా అన్నదమ్ములే, కానీ వాళ్ళ మీదకే యుద్ధానికి వచ్చారంటే వాళ్ళకి ఎంత యూనిటీ ఉందనేది మనం చూసాం. వాళ్ళందరూ మొదలుపెట్టి మరి ఎంతమంది చనిపోయారంటే ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. చివరికి బెన్యామీను గోత్రం వాళ్ళు కూడా చాలామంది చనిపోయి చివరికి 600 మంది మాత్రమే మిగలటం అనేది మరి మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే ఒక గోత్రం ఇంచుమించుగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే వారిని ప్రేమించుకునే వారి యొక్క గోత్రం వాళ్ళు ప్రేమించుకుని వారి కొరకు ఆ యొక్క పాపాన్ని వాళ్ళ మీద వేసుకున్నారు. ఆ పాపాన్ని బట్టి, ఎందుకంటే చేసిన తప్పు వాళ్ళని అప్పచెప్పేస్తే ఈ గొడవలు ఇలాంటివి ఉండేది కాదు, కానీ వాళ్ళు అప్పచెప్పడం వల్ల బెన్యామీనులు కూడా మరి ఆ గోత్రం కోసం ఇంచుమించు ఒక 600 మంది తప్ప మిగిలినందరూ కూడా చనిపోవడం, ఆ పట్టణాలు కాల్చబడిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇలాంటి విషయాలు ఎందుకు రాయించలేదు మనం చూసినప్పుడు, ఎందుకంటే ఒక తప్పును చేసినప్పుడు ఆ తప్పుని ఏకీభవిస్తే ఆ తప్పును బట్టి వాళ్ళ శిక్ష వాళ్ళకే కాదు అందరికీ వస్తుంది. అలా కాకుండా దాన్ని బట్టి మరి వాళ్ళందరూ కూడా చనిపోయారు. మరి ఎంతగానంటే మొత్తం ఆ గోత్రమే నాశనమైనట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే గెహాజీ చేసిన తప్పుకి తన వంశం అంతా కూడా కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తన తరాలకి కుష్ఠరోగం వస్తుంది. అంటే ఒక మనిషి చేసిన తప్పుకి తన తరాలకి బెన్యామీను చేసిన ఆయనకున్న స్వభావాన్ని బట్టి మరి ఎంతమంది నాశనం అయిపోయారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం ఏంటంటే దాన్ని ఏకీభవించకూడదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తప్పును ఖండించాలి. ఖండించకుండా ఏకీభవిస్తే అది ఆ తప్పులో మనం కూడా పాల్పంచుకునే వాళ్ళం అవుతాము. దాన్ని బట్టి మనకు కూడా ఏమొస్తుందంటే దాన్ని బట్టి మనకు కూడా గుడి అనేది వస్తుంది. మనం కూడా మన ప్రజలకి అంటే మన పరిస్థితులను బట్టి మరి దేవునికి దూరం అవడం కూడా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా మరి దేవునికి దూరం అయిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరి దేవుని అడగలేదు. మరి వీళ్ళ కూడా తప్పుందండి. ఎందుకంటే దేవుని అడగకుండా దేవుని దగ్గర మరి విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళిపోయారు. అంటే అదే తర్వాత అడిగారండి, ముందుగా అడగలేదు కదా, ఎవరు యుద్ధం చేయాలని అడిగారు కానీ విచారణ చేయలేదుగా. తర్వాత విచారణ చేసి మరి ఆ విధంగా యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు బెన్యామీనులు అప్పగించబడ్డారు. ఈ విధంగా దేవుడి దగ్గర ఏదైనా సరే అడిగి వెళ్ళటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన సొంత ఆలోచనలు బట్టి కాక దేవుని ఆలోచనలు బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మరి వెళ్ళినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఈ విధంగా మనం అందరం కూడా దేవునితో సహాయం దేవుని దగ్గర మరి సహాయం తీసుకుని ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దేవుడి వారికి తీర్చుకుంటాం.